అనకాపల్లిలో నాగబాబు జెండా ఎత్తేశారు. సర్వేలతో నాగబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అచ్యుతాపురంలో ఇంటిని ఖాళీ చేసిన నాగబాబు హైదరాబాద్కు మకాం మార్చారు. అనకాపల్లిలో పోటీ అంటూ గతంలో నాగబాబు ఆర్భాటం చేశారు. సమీక్షల పేరుతో అనకాపల్లిలో హడావుడి చేసిన నాగబాబు తాజాగా హైదరాబాద్కు మకాం మార్చేశారు. అనకాపల్లిలో నాగబాబు జెండా ఎత్తేశారు. సర్వేలతో నాగబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అచ్యుతాపురంలో ఇంటిని ఖాళీ చేసిన నాగబాబు హైదరాబాద్కు మకాం మార్చారు. అనకాపల్లిలో పోటీ అంటూ గతంలో నాగబాబు ఆర్భాటం చేశారు. సమీక్షల పేరుతో అనకాపల్లిలో హడావుడి చేసిన నాగబాబు తాజాగా హైదరాబాద్కు మకాం మార్చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానంటూ చెప్పిన జనసేన నేత నాగబాబు హైదరాబాద్ కు మకాం మార్చేశారు. కొద్ది రోజుల క్రితం తాను అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నానంటూ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. అదే సందర్భంలోని పార్టీ తరఫున సర్వేలు కూడా నిర్వహించుకున్నారు. అంతకు ముందే యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఒక ఇంటిని కూడా తీసుకుని గృహప్రవేశం కూడా చేశారు. తర్వాత సర్వేలోని అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవదని చెప్పి తెలియడంతో ఆయన తన మకాన్ని హైదరాబాద్ కు మార్చేశారు. ఏదైతే ఒక ఇంటిని తీసుకుని గృహప్రవేశం చేశారో ఆ గృహప్రవేశం చేసిన ఇంటిని కూడా ఇప్పుడు పూర్తిగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకే ఇచ్చేయడం కూడా జరిగింది. అనకాపల్లిలో ఎంపీగా గెలవడం వైఎస్ఆర్సీపీ మీద అంత ఈజీ కాదు. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే బలంగా ఉంది. గత ఎన్నికల్లోనూ కూడా అనకాపల్లి పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అద్భుతమైన మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆ రోజు రోజుకి బలం పుంజుకుంటున్న అనకాపల్లిలో మళ్ళీ ఇప్పుడు జనసేన తరఫున పార్టీ చేయాలని భావించినా కూడా అది గెలుపు అసాధ్యమన్న భావంతోనే నాగబాబు అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో విరమించుకున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఆ నాగబాబు తన మకాంను హైదరాబాద్ కి మార్చుకున్నారనే ప్రచారం కూడా జనసేన పార్టీలోనే వినిపిస్తుంది. అయితే 2 పార్టీల తరఫున తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో భాగంగా నాగబాబు పోటీ చేస్తే గెలుపు సులువవుతుందని భావించినప్పటికీ కూడా పార్టీ పరంగా అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో గెలుపు కష్టమని తేలడంతోనే నాగబాబు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని అనకాపల్లిలో పోటీ చేయకూడదనే ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఒక ఇంటిని తీసుకున్నారో ఆ ఇంటిని మామూలుగా ఊసివేసి హైదరాబాద్ కి పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది. గతంలో అయితే పోటీ చేస్తారనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రము నాగబాబు తరచూ అనకాపల్లికి వస్తుండేవారు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తుండేవారు. కార్యకర్తలతో కూడా కలుస్తుండేవారు. కానీ పోటీ చేయకూడదన్న ఆలోచనకు వచ్చిన తర్వాత ఆయన అనకాపల్లికి కూడా రావడం మానేశారు. నాయకులతో కలవడం కూడా మానేసుకున్నారు. పూర్తిగా ఇంకా అనకాపల్లిలో పోటీ చేయకూడదన్న ఒక ఆలోచనకు వచ్చిన నేపథ్యంలోనే నాగబాబు తన ఇంటిని కూడా అచ్యుతాపురం నుండి హైదరాబాద్ కు మళ్ళీ మార్చుకున్నారన్నది అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. కవిత. ఓకే నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.